ఈరోజు లెటర్ ఎస్తో పేరున్న వాళ్ళు వాళ్ళ పేర్లో అక్షరాలు కౌంట్ చేసుకోండి. ఎస్ ఉండి 5 లెటర్స్ ఉంటే అది మంచి సంకేతం ఇస్తుంది. 6 అక్షరాలు ఉండకూడదు, 8 అక్షరాలు ఉండకూడదు. సో ఈరోజు పర్టికులర్గా లెటర్ ఎస్తో పేరుండి 8 అక్షరాలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాను. సో లెటర్ ఎస్కి సంఖ్యాబలం పైథాగరస్లో 1, చాల్డిన్లో 3. సో 1కి 8 పడదు. 1 సూర్య భగవానుడు. సో చూసి చూడనట్టు పో అంటాడు సూర్య భగవానుడు. 8 శనీశ్వరుడు ప్రతిదీ లెక్కేస్తాను అంటాడు. ప్రతిదీ లెక్కే, చూసి చూడనట్టు వదలను. తప్పు చేస్తే శిక్ష, మంచి చేస్తే అదృష్టం. సో లెటర్ ఎస్తో పేరున్న గల వాళ్ళు పేరులో 8 అక్షరాలు ఉంటే వీళ్ళు ఒక స్టేజ్ వరకు లైఫ్ బాగుండి యూజువల్గా 30 to 35 మధ్యలో, కరెక్ట్గా చెప్పాలంటే 34 to 35 ఇయర్స్ మధ్యలో ఖచ్చితంగా భార్యాభర్తల సంబంధాల్లో, ఆరోగ్యంలో, డబ్బులో పడిపోతారు. 3 పాడైతాయి: భార్యాభర్తల సంబంధాలు, ఆరోగ్యం, డబ్బు. ఫర్ ఎగ్జాంపుల్ సమంత తీసుకుంటే లెటర్ ఎస్కి సంఖ్యాబలం 1. ఆమె పుట్టింది 28. 28 అంటే 1. ఇలా 1లో పుట్టిన వాళ్ళు 100కి 80 మందికి 8 అక్షరాల్లో పేరు పడదు. సమంతలో కూడా 8 అక్షరాలు. పడేవాళ్ళు 20% ఉంటారు. పడేవాళ్ళకి మనము 8 లెటర్స్లో పేరు పెడతాం. పడుతుందా పడదా అనేది డేటు, మంత్, ఇయర్ చూస్తే చెప్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ బట్టి మనము డిసైడ్ చేస్తాం. సో ఈ ఎస్ లెటర్ ఉండి 8 లెటర్స్ ఉంటే 34 or 35 అంతా హెల్త్లో డౌన్ అయిపోతారు. రిలేషన్స్, మనస్పర్ధలు పెరిగి 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 ఈ 34, 35కి పీక్లో ఉంటాయి. అండ్ ఫైనాన్స్ కూడా బాగా ఒడిదొడుగులు ఉంటాయి. సో సమంతలో 8 లెటర్స్, ఆమె పుట్టింది 28, 1, 8 వల్ల రిలేషన్ ప్రాబ్లం. ఆ తర్వాత షీ హ్యాడ్ ఏ హ్యూజ్ హెల్త్ ప్రాబ్లం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. చాలా రోజులు రెస్ట్లో ఉన్నారు. సినిమాలు కూడా సరిగా చేయడం లేదు. అదే విధంగా తీసుకుంటే ఇలాంటి పేర్లు లైక్ శ్రీహరి, SREEHR 8 లెటర్స్. సో ఎస్ ఉండి 8 లెటర్స్ ఉన్న పేరులో 8 నంబర్ ఉన్న అదంత మంచి గ్రోత్ ఇవ్వదు 80%కి. సో నేను కొన్ని పేర్లు చదువుతాను. ఈ పేరులో కూడా లెటర్ ఎస్ వచ్చి 8 లెటర్స్ వల్ల మీకు హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటాయి. లైక్ సాయి కుమార్, సాయి కిరణ్, సంపూర్ణ, సంతోష్. సంతోష్లు ఎవ్వరు సంతోషంగా ఉండరండి. సాయి కిరణ్లో 12వ నంబర్ 16 ఉంది. 12 అంటే బాగా ముందుకెళ్ళి వెనక్కి రావడం, 16 అంటే పడిపోవడం. ఇలా కోపం ఎక్కువ, ఆరోగ్యం తక్కువ, అండ్ ఆర్థిక ఒడిదొడుగులు. అండ్ దిల్ హ్యావ్ డెఫినెట్లీ 1 మేజర్ యాక్సిడెంట్ 16 వల్ల. సంతోష్లో 1, 6 ఉంది. 1 అడుగు ముందుకి, 6 అడుగులు వెనక్కి. శ్రీకాంత్లో 5 నంబర్లు బాగున్నాయి. ఒక 27 నంబర్, అరే అప్పుడు బాగున్నాము ఇప్పుడు బాగలేమని చెప్పే నంబర్ 1 నంబర్ ఉంది. అదేవిధంగా సంగీత, SANGITH 8 లెటర్స్. శిరీష, సో పెళ్ళైనాక మ్యాక్సిమం ఏ శిరీష కూడా హ్యాపీగా ఉండదు. SIREESHA. సురేంద్ర ఆర్ సురేందర్, ఈ రెండిట్లో కూడా 8 లెటర్స్. సానప్ప. సతీష్, SATHEESHలో ఎస్ అంటే 1, ఏ అంటే 1, టీ అంటే 2, హెచ్ అంటే 8, ఈ అంటే 5, ఈ అంటే 5, ఎస్ అంటే 1, హెచ్ అంటే 8. 31 నంబర్, దీని అకాల మృత్యు నంబర్ అంటాం. శరణ్య, SHARANYAలో 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్ ఉంది. దీని బలిపశువు నంబర్, స్కేప్ గోట్ నంబర్. ఇతరులకు మేలు చేసి ఇబ్బందుల్లోకి వెళ్ళే నంబర్ ఈ శరణ్యలో ఉంది. అదేవిధంగా సావిత్రి, 2 ఐలు 1 ఏ, ఎవరు పిలిచే పేరులో ఉండకూడదు. 2 ఐలు 1 ఏ అన్న సావిత్రి, సిల్క్ స్మిత, శ్రీహరి, టైటానిక్ మునిగిపోయి కొన్ని 100 మంది చనిపేసింది. అదేవిధంగా సౌజన్య, సౌజన్యలో కూడా 16 నంబర్ ఉంది. ఈ 16 8 లెటర్స్లో ఉంటే ఒక ఘోరమైన కొలాప్స్ ఉంటుంది. సో ఇనిషియల్గా వీళ్ళు లెటర్ ఎస్ వల్ల ఇనిషియల్ ఫేజ్లో ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. అండ్ చాలామంది వరకు జాబ్స్లో, గవర్నమెంట్ జాబ్స్లో, ప్రైవేట్ జాబ్స్ సెటిల్ అయినా ఆఫ్టర్ 34 లైఫ్ చాలా బ్యాడ్ యూటర్న్ తీసుకుంటుంది. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, రిలేషన్ పరంగా చాలా ఘోరమైన డౌన్ఫాల్స్ చూస్తాము. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ శ్రీకాంత్స్ డైయింగ్ ఇన్ యాక్సిడెంట్స్ అండి. SRIKNTH. అండ్
ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ సంతోష్లు, సంతోషంగా లేని సంతోషులు కొన్ని వేల మంది చూశాను 8 లెటర్స్లో ఉన్న వాళ్ళని. అండ్ శ్రీహరిలు అండ్ శిరీషాలు, సురేందర్లు అయితే లెక్కే లేదు. రోజు ఒక సురేంద్ర. అండ్ చాలామంది సురేంద్ర అని సూర్యని పిలుస్తారు 4 అక్షరాల్లో. పేరేమో 8 అక్షరాలు శనిలో, పిలిచేదేమో రాహు. ఈ రాహు శని కలయికలో చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు ఎక్కువైపోతాయి. సో లెటర్ ఎస్తో పేరు పెట్టుకోవాలనుకుంటే 5 అక్షరాల్లో కానీ 7 అక్షరాల్లో కానీ 9 అక్షరాల్లో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అండ్ లెటర్ ఎస్తో స్టార్ట్ అయిన పేరు మళ్ళా లెటర్ ఎస్తో ఎండ్ అయితే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఎస్ పక్కన కొన్ని లెటర్స్ ఉండకూడదు. ఆ లెటర్స్ లేకుండా జాగ్రత్తగా పేర్లు పెట్టుకోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో మీరు లెటర్ ఎస్ గల వాళ్ళైతే మళ్ళీ ఇంకొక లెటర్ ఎస్ గల వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం ఇబ్బందులు దారితీస్తాయి. చాలా ఒక చూస్తున్నాను, ఫ్యామిలీలో వైఫ్ వేస్తే, హస్బెండ్ వేస్తే, పిల్లలు వేస్తే, అలాంటి హౌస్లో డెవలప్మెంట్ అనేది ఉండదు, గ్రోత్ ఉండదు. అండ్ ఆ ఇంట్లో ఎప్పుడు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఎవరికో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో లెటర్ ఎస్తో పేరు పెట్టుకునే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఆల్రెడీ లెటర్ ఎస్తో పేరు ఉంటే నన్ను సంప్రదించండి. మీ పేరులో ఏ 7th లెటర్ ఏముండాలి, 5th లెటర్ ఏముండాలి, 2nd లెటర్ ఏముండాలి, ఇవన్నీ చెక్ చేసి మీకు మంచి గైడెన్స్ ఇస్తాను. స్క్రీన్లో కనిపిస్తున్న 4 నంబర్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్. నన్ను నేరుగా మణికొండలో కలవచ్చు, పిజ్జా హట్ బిల్డింగ్ 5th ఫ్లోర్. నేను ప్రతిరోజు మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 or 8 వరకు అందుబాటులో ఉంటాను. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను చెప్పినట్టు స్పెల్లింగ్ మార్పు చేసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు అవసరం లేదు. నేను చెప్పినట్టు కోర్స్ రాయండి. లక్కీ నంబర్, లక్కీ కలర్ ఫాలో అవ్వండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్, ఇవి లేట్ చేయకండి. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. నేను చెప్పిన ఈ 5 సూత్రాలు ఫాలో అయితే మీ లైఫ్ అంతా సక్సెస్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ.
వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ, MBBS. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుంది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే, సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.